వేదాంతద్వైతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య మద్గురుం సముపాస్మే. మనం వైదిక విధానంగా అందరూ మెచ్చుకునేటట్టు వివాహం అవ్వాలంటే ఏం చేయాలంటే, మన కంచికామకోటి పీఠాధిపతులు ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం ఇంకా తగ్గిన శ్లోకాల్లో కూడా పారాయణ చేయొచ్చు. పత్నీం మనోరమాం రమ్యాం మనోవృత్వానుస్వారిణీం తారిణీం దుర్గ సంసార సాగరస్య మనోహరాం. పత్నీం అంటే అర్థం ఏంటంటే, పా అంటే ఇది ఏకాక్ష నిఘంటు. ఇది కేవలం దుర్గాదేవి స్మరణ కాదు, లక్ష్మీనారాయణుడి స్మరణ కాదు, పరమాత్మ యొక్క స్మరణ, శక్తి స్వరూపిణి యొక్క స్మరణ చేస్తున్నాం. రెండు కూడా. ఇక్కడ పత్నీం అంటే ఏంటి? పత్నీం పా అంటే లక్ష్మీపతి. పతి, పత్నిలో పతి ఉంది, లక్ష్మీపతి. లక్ష్మీపతి నారాయణని మనం శరణం పెడుతున్నాం. పత్నీం ఇక్కడ తా వచ్చింది కదా, గాయత్రి బీజాక్షరంలో తా అనేది చాలా ముఖ్యం. పత్నీం అని పత్ని అంటే ఇక్కడ మనకి ఏం స్ఫురిస్తుంది? ఇక్కడ అర్థం పత్నీం అంటే భార్య అని అర్థం. కానీ మనకి పత్నీం ఈ పాని చూస్తుంటే లక్ష్మీనారాయణుడు, శక్తి స్వరూపిణి ఇవన్నీ గోచరిస్తుంది. అంటే భార్య అన్నాడు. మనోరమాం అంటే ఇక్కడ మనోరంజకంగా ఉండాలి భార్య కదా. మరి మనోరమాం సంధి విడదీస్తే మనః రమః అంటే మనోరమాం. ఇక్కడ ఓకారం వచ్చింది అంటే సంధిలో ఓకారం అక్కడ యాడ్ అయింది, వచ్చింది అంటే సంధి. అదేదో సంధి, మనకు సంధి అనవసరం. ఇక్కడ మొత్తానికి ఓకారం వచ్చింది. ఓకారం అంటే ఏంటి? వైదికం. ఓం అంటే వైదిక సంబంధమైనటువంటి ఆనందము మనోరమాం అది కదా. పత్నీం మనోరమాం రమ్యాం, పత్నీం మనోరమాం రమ్యాం మనోవృత్తానుసారిణీ. మనోవృత్తానుసారిణీ అంటే ఇక్కడ కూడా మనోవృత్తం అంటే మనస్సులో సంకల్పించుకున్నది అవైదికమైంది, అశాస్త్రీయమైంది అవ్వకూడదు అని చెప్తుంది. మరి ప్రూవ్ చేయాలి కదా. ఇక్కడ కూడా వచ్చింది మనోవృత్తానుసారణి, మొత్తము మనోవృత్తానుసారణ ఓంకారం వచ్చింది. ఓంకారం అనగానే వైదిక రహితమైనటువంటి సంకల్పములు అని అర్థం. పత్నీం మనోరమాం రమ్యాం మనోవృత్తానుసారిణీం తారిణీం లోక సంసార సాగరస్య మనోహరాం. తారిణీం దుర్గ, లోక కాదు, తారిణీం అంటే తరుణి అంటే స్త్రీ కదా. తారిణి అంటే తరించడం, ఇలాగా తరించడం. సముద్రాన్ని తరిస్తే అమృతం వచ్చినట్లు ఇక్కడ వచ్చిన స్త్రీ అమృతాన్ని వెలుగు తీయాలి అంటే అలా. తారిణీం అంటే తరింపజేసేది అయి ఉండాలి. ఇంకో అర్థం అంటే తరింపజేయడం అంటే ఏంటి? మన్ని మళ్ళా దెబ్బలాడి అస్తమాన తగులు పెట్టుకొని మన ఇంకా రక్తాడాలని పడేసి ఈ మానవ జన్మ పోయి జంతు జన్మ, హీన జన్మ రాకూడదు. పెళ్లి చేసుకుంటే ఉత్తమమైన జన్మ రాలి. తారిణీం అంటే తరిస్తుంది, అంటే అమృతాన్ని తీస్తుంది. తారిణీం అంటే ఇక్కడ తరింపజేసేదిగా. తారిణి దుర్గా అంటే కష్టమైనది అని అర్థం. ఇక్కడ దుర్గా అంటే అమ్మవారు ఒక అర్థం. దుర్గా అంటే కష్టమైనటువంటిది. దుర్గమమైనది అంటే కష్టమైనది. దుర్గ సంసార సాగరస్య, సంసార సాగరము. ఈ సంసార సాగరాన్ని తరించేటువంటిది ఏది? అమ్మవారు మనల్ని తరిస్తుంది. అలాగే ఈ భార్య కూడా సంసార సాగరాన్ని తరింపజేసేదిగా ఉండాలి, అంటే ఉత్తమమైనదిగా ఉండాలి అని. తారిణీం దుర్గ సంసార సాగరస్య కులోద్భవాం అంటే ఎటువంటి కులంలోంచి వచ్చి పుట్టి ఉండాలి ఆ అమ్మాయి అంటే ఈ ఆధ్యాత్మిక పదంలోంచి వచ్చినటువంటి అమ్మాయి అయి ఉండాలి అని ఇక్కడ అర్థం వస్తుంది. ఈ అర్థాన్ని పట్టుకొని మామూలుగా అడుగుతున్నాడు ఒక పెళ్లి కానటువంటి ఒక వరుడు
అమ్మవారిని ప్రార్థన చేసి అడుగుతున్నారు. ఇది కొన్నిసార్లు పారాయణ చేసినట్లయితే తప్పకుండా వాడికి పెళ్ళవుతుంది అని. దీంతో పాటు ఇంకో 2 శ్లోకాలు కూడా యాడ్ చేయాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇప్పుడు వారు చెప్పేటప్పుడు వారు చెప్పేది కూడా మనం దుర్గాదేవి పరంగా చెప్పారు, మనం చెప్పేది కూడా దుర్గాదేవి పరంగాను, ఇటు లక్ష్మీనారాయణ పరంగాను. ఎలాగైనా సరే భగవంతుణ్ణి శక్తి స్వరూపాన్ని మనం వేడుకుంటున్నాం అని వస్తే తప్పకుండా చాగంటి కోటేశ్వరరావు గారు కూడా చెప్పారు. అటువంటి మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాద్వే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. అందుకని మనం రోజు దుర్గాదేవిని ప్రార్థన చేసుకుంటే సంసారంలో ఉండేటువంటి కష్టాలు ఉండవు. ఇక్కడ ముఖ్యంగా దుర్గాదేవి శ్లోకం, ఈ శ్లోకం చదువుకుంటాం, ఇంకా ప్రార్థన కూడా చేస్తాం.